ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నాయి. గోదావరి జిల్లాలో 3 పార్టీల మధ్య కొత్త లెక్కలు మొదలయ్యాయి. 3 పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలు చెబుతున్నా సాధ్యపడటం లేదు అక్కడ. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు 3 పార్టీల్లోనూ చర్చగా మారాయి. తనతో ఉన్న కొంతమంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారంటూ సంచలనానికి తెరలేపారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదు, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు తనను గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు. తాను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని బొలిశెట్టి వివరించారు. ఇక నియోజకవర్గంలో అధికారులను బెదిరిస్తున్నారని బొలిశెట్టి చెప్పుకొచ్చారు. అధికారంలో తాము ఉన్నామని ఎమ్మెల్యే చెప్పేది చేస్తే సహించమని అధికారులను హెచ్చరించడం ఏంటంటూ నిలదీశారు. అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేది లేదు, అధికారులను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. తాను చనిపోయిన తర్వాత వారు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారని ఇదేనా సరైన విధానం కాదన్నారు. తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల గెలవలేదని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేసేస్తామని అంటున్నారని, తానేమి చేతికి గాజులు తొడుక్కోలేదని బోలిశెట్టి తేల్చి చెప్పారు.